హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే చెయ్యెత్తి వాహనాలను ఆపే దెయ్యం. ఈ స్టోరీ మా ఊరి పొలిమేరల్లో జరిగిందనమాట. అసలు అప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ స్టోరీ జరిగి దాదాపు 10 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. అప్పట్లో మా ఊరి చుట్టుపక్కల్లో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన పెద్ద భూస్వామి. భూస్వామి అంటే ఆయనకు బాగా భూములు, డబ్బు బాగుందన్నమాట. వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేక చాలా చోట్ల చూపించారు. చాలా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎన్ని చోట్లకు తీసుకెళ్ళినా ఎక్కడ చూపించినా సరే ఆమెకు తగ్గలేదన్నమాట. ఇంకా ఆమె అలా ఉండి 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 ఒకరోజు చనిపోయిందనమాట. ఆమె అలా బాధపడుతూ చనిపోయింది కాబట్టి పూజారి ఆ పెద్ద ఆయనతో ఇలా చెప్పాడంట, చూడు స్వామి, మీ అమ్మ చాలా బాధపడి చనిపోయింది. ఆమె శరీరాన్ని మీ ఇంటి దగ్గరలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే పూడ్చి పెట్టద్దు, అంటే నేలలో పాతి పెట్టద్దు. కానీ నువ్వు ఆమెను కాల్చేయాలి. అది కూడా మీ ఇంటికి కొంచెం దూరంలో కాల్చేయాలి. అలా చేస్తేనే ఆమె ఆత్మ తిరిగి మీ ఇంటికి రాకుండా ఉంటుంది అని చెప్పాడంట. అదేంటి స్వామి అలా చెప్తున్నారు, ఆమె ఆత్మ రావడం ఏంటి అని అడిగాడంట ఆ పెద్ద ఆయన స్వామిని. అప్పుడు స్వామి ఏం చెప్పాడంట, చూడు స్వామి, నేను ఎందుకు అలా చెప్తున్నా అంటే మీ అమ్మ చివరి క్షణాల్లో చాలా బాధపడి బ్రతకాలి అని చాలా ప్రయత్నించి చనిపోయింది. కాబట్టి ఆమె ఆత్మ అంత ఈజీగా వేరే లోకానికి వెళ్ళదు. ఈ లోకంలోనే అది ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకు నువ్వు ఇలా చేయడం వల్ల ఆమె ఆత్మ వేరే లోకానికి వెళ్ళకపోయినా ఈ లోకంలో మిమ్మల్ని అది ఇబ్బంది పెట్టదు అని చెప్పాడంట. సరే స్వామి అని చెప్పి ఆ పెద్ద ఆయన ఏం చేశాడు, మా ఊరి పొలిమేరలో ఒక వంక, అంటే ఏదైనా వాటర్ ఎక్కువ ఫ్లోయింగ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్తాయన్నమాట. వంక అంటే దాన్ని వరదందు వెళ్ళే ప్లేస్ అనమాట. అక్కడ కొంచెం ప్లేస్ రెడీ చేసి అక్కడే కాల్ చేశాడు ఆమె శరీరాన్ని. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఇది జరిగిన ఒక వారం రోజుల తరువాత ఏం జరిగిందంటే, మామూలుగా మా ఊరు పల్లెటూరు అనమాట. ఇక్కడ ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివన్నీ చాలా పండిస్తారు. ఇవన్నీ తెల్లవారుజామునే మార్కెట్కి తీసుకెళ్ళాలన్నమాట. అలా మార్కెట్కి తీసుకెళ్ళేదానికి మా ఊరికి ఆటోలు వస్తాయి. ఆ ఆటోలలో వేసి పంపిస్తారనమాట. అలా ఆటోలలో వేసుకొని వీళ్ళు తెల్లవారుజామున 3 గంటలకే బయలుదేరుతారనమాట ఆటోలు తీసుకొని. అలా బయలుదేరి మార్కెట్కి వెళ్ళి అక్కడ మొత్తం అమ్మేసి మళ్ళీ ఇంటికి తిరుక్కొని వచ్చేసరికి 10 అలా అయ్యేదన్నమాట టైం. ఇలా రోజు జరిగేది. ఎప్పట్లాగే కూరగాయలన్నీ వేసుకొని ఆటోలు బయలుదేరాయన్నమాట. ఫస్ట్ ఒక ఆటో బయలుదేరిందనమాట. అది బయలుదేరి వెళ్తూ ఉంది. తీరా మా ఊరు పొలిమేరలో ఎక్కడైతే ఆమెను కాల్చారు కదా, అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక ముసలావిడ రోడ్డు పక్క నిలబడుకొని చెయ్యెత్తి ఆటోను ఆపుతోందంట. ఆ ఆటో డ్రైవర్ వచ్చేసి ఆశ్చర్యపోయాడంట. ఈ టైంలో ఈ ప్లేస్లో ఒక ఆడామె ఏం చేస్తోంది, అది కూడా ముసలామే అని అనుకొని ఆపకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆటోలో ప్లేస్ లేదు అసలు. మొత్తము మూటలే ఉంటాయన్నమాట. కూరగాయలు, ఆకుకూరలు మూటలు ఉంటాయన్నమాట. అందుకు అతను ఆపకుండా వెళ్ళిపోయాడంట. అతని వెనక వచ్చిన ఇంకొక ఆటోకు కూడా ఆమె కనబడిందంట. అలా 3 ఆటోలు వెళ్తే 3 ఆటోలకు కూడా కనబడిందంట. వీళ్ళంతా మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు అందరూ చెప్పారంట ఇదే మాట, నాకు కనపడింది అని చెప్తున్నారంట. అసలు ఆమె ఎవరు, ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకు కనపడింది అని చెప్పి ఆలోచించారంట. తర్వాత మరుసటి రోజు కూడా సేమ్ అదే టైంకి వెళ్తుంటే అదే విధంగా చెయ్యి ఎత్తి ఆపుతుందంట. మళ్ళీ బాగా చూస్తే ఆమె ముఖమంతా కాలిపోయి అంత పీక్కబోయి ఉందంట. చూడగానే ఆ డ్రైవర్ భయపడిపోయాడంట. ఇది అసలు మనిషి కాదు, ఇది దెయ్యము అని అనుకున్నాడంట. అతను మార్కెట్కి వెళ్ళగానే మార్కెట్లో నుండి వాళ్ళకు ఫోన్ చేశాడంట. అక్కడ ఉండేది మనిషి కాదు, అది అసలు ముసలామనే కాదు, అది దెయ్యంరా. మన ఊరి బయట పక్క ఒక పెద్ద ఉన్నాడు కదా, ఆయన తీసుకొని వచ్చి పొలిమేరల్లో వాళ్ళ అమ్మను కాల్చాడు. అప్పటి నుంచి ఇలా జరుగుతోంది. ఇది జరిగి ఒక వారం అయిందిరా, వారం తర్వాత ఇలా జరుగుతుందని చెప్పాడంట. తర్వాత నుంచి అది చూసిన వాళ్ళందరూ కూడా ఊరు మొత్తం చెప్పేశారు, ఇలా కనిపిస్తోంది, మీరు జాగ్రత్త, ఎప్పుడైనా తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. మేము ఆటోలలో వెళ్తున్నాం కాబట్టి అది మమ్మల్ని ఏం చేయట్లేదేమో, మీరు నడుచుకుంటూ అలా వెళ్ళారంటే మాత్రం ఇబ్బంది పడతారని చెప్పి చాలామందికి చెప్పారంట. ఇది జరిగిన తర్వాత చాలామంది అసలు వెళ్ళడమే మానేశారు ఆ రోడ్డు ద్వారా. ఇంకొక రోడ్డు ఉందన్నమాట మా ఊరికి బ్యాక్ సైడ్, ఆ రోడ్డును ఉపయోగించేవాళ్ళనమాట. దాదాపు ఒక 2-3 నెలల తర్వాత ఇంకా ఏమీ కనపడట్లేదు అని తెలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ రూట్ యూజ్ చేయడం ఉపయోగించారనమాట. అదే ఫ్రెండ్స్, ఈ విధంగా అక్కడ కాల్చిన ఆమె, ఆ ముసలామె ఉంది కదా, ఆమె అందరికీ కనిపించేదంట.
కనిపించి రోడ్లో నిలబడుకుని చెయ్యెత్తి ఆ ఆటోలని ఏదైనా బండ్లు వెళ్తే ఆ బండ్లని ఆపుతూ ఉంటుందంట. ఆ టైంలోనే 3, 2 అర్ధరాత్రి పూట ఇలాంటి టైమ్స్లో కనబడుతూ ఉంటుందంట. చాలా రోజులు అలాగే కనపడిందంట. ఆ తర్వాత కనపడలేదంట. మేబీ అది ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటారనమాట అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా. ఇది ఫ్రెండ్స్, చెయ్యెత్తి వాహనాలను ఆపే దెయ్యం. కానీ ఇది ఎవరిని ఏం చేయలేదు, బట్ కనిపించేదనమాట. మనల్ని ఏం చేసినా చేయకపోయినా ఒక దెయ్యం డైరెక్ట్గా అలా చూస్తే చాలా భయంగా ఉంటుంది కదా. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఏమైనా జరిగాయేమో ముందుగానే కనుక్కొని వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇది జస్ట్ సలహా మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలి అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.